సార్ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు పాలన ఎట్లా అనిపించింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో మీరు తృప్తిగా ఉన్నారా? ఏంది సిచ్యువేషన్ ఒకసారి చెప్పండి. నాడు తెలంగాణ వచ్చినాక ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుకున్నటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడో అక్కడ కొద్దో గొప్ప చిన్న జరగకపోవచ్చు కానీ చాలా బ్రహ్మాండంగా తెలంగాణలో నీళ్లతోని పంటలు పండినటువంటి పరిస్థితి. ఏదైతే తను తెచ్చినటువంటి గత ప్రభుత్వాలు 200 పింఛన్ ఇస్తే 2000 పింఛన్ ఇచ్చి ఆసరా పింఛన్తో ఇవాళ వృద్ధులను కానీ వికలాంగులను కానీ అన్నం పెట్టేటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. మరి ఈనాడు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 6 గ్యారంటీలతోని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో పూర్తిగా విఫలమైనది. దానికి ఉదాహరణ ప్రధానంగా తీసుకుంటే వాళ్ళు ఏదైతే చెప్పుకుంటూ వచ్చిండ్రో 6 గ్యారంటీల మీద ఇవాళ బీడీలు చేసేటోళ్ళు కానీ అమ్మలక్కలు వితంతువులు ముసలోళ్ళు వీళ్ళందరికీ కూడా మాయమాటలు చెప్పి 2000 ఉన్నటువంటి మహిళలకు 2500 ఇస్తాని, ఈ 4000 వృద్ధులకు ఇస్తా అని ఎన్నో మాటలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో ఇలా ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేస్తా, రైతు బంధు చేస్తా అని చెప్పేసి అందులో పూర్తిగా విఫలమైండు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు కష్టాలు కూడా మొదలైనవి. ఈ కరెంటు కష్టాలతోని ఇలా చెర్లలో నీళ్ళు లేక బావులలో నీళ్ళు లేక కరెంట్లు పోయి మోటార్లు కాలిపోయి ఇవాళ రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారు. తెలంగాణ ప్రతిపల్లె కూడా తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభిస్తే ఆ యాత్రలో వచ్చి కన్నీరు మున్నూరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ బిడ్డలు ప్రధానంగా రైతులు. మరి అదే మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆనాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా ఆగిపోయినాయి. ఏదైతే పెళ్ళిళ్ళకు సంబంధించిన ఆడపిల్లకు తులం బంగారం ఇస్తా అన్నావు, తులం బంగారం దేవుడేరు కానీ ఇవాళ ఆ కళ్యాణ లక్ష్మిని కూడా ఇలా పాతరేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నాయకుడు రథసారథైనటువంటి కేసీఆర్ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా పరిపాలన ఉండేది. ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఎలక్షన్లో మాత్రం ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్లలో పూర్తిగా ఉన్నటువంటి 14 సీట్లలో అధికంగా 10 నుంచి 12 సీట్లు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ ప్రతి ఎక్కడ అడిగినా చెప్పేసే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీజేపీ పార్టీ ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని ఎన్నికల మేనిఫెస్టో చెప్పాలి, ఎన్నికల ప్రచారంలో చెప్పాలి. ఏంది అంటే వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి చెప్పడానికి ఏం లేదు కాబట్టి కేవలం ఒక రాముని మందిరం పేరు మీద ఇలా ఎన్నికలకు వస్తూ ఉన్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు ఈ ఇండియా అంటే భారతదేశం అంటేనే సర్వ మతాలకు నిలయం. అలాంటి ఈ భారతదేశాన్ని ఒక మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తూ మతపరమైనటువంటి ప్రచారం చేస్తూ ఇవాళ ఇది దేశంలో ఒక చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది. పూర్తిగా మేము బీజేపీకి ఏంటంటే బీజేపీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలకు, చేస్తున్నటువంటి ప్రచారాలకు, చేస్తున్నటువంటి విధానాలకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రాలలో మరి వెనకబడ్డ వాళ్ళపై చేస్తున్నటువంటి దాడులకు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే నార్త్ సౌత్లో చాలా ఇప్పటికే వెనుకబడిపోయింది బీజేపీ, తెలంగాణలో కూడా రాబోదు. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ బీజేపీ అనేటువంటిది ఒక మతతత్వ పార్టీగానే చూస్తారు, ఒక లౌకికంగా పార్టీ చూడలేరు. కాబట్టి బీజేపీ చేసింది ఏమి లేదు, తెలంగాణలో ఉరగబెట్టింది ఏమి లేదు. కాబట్టి అది రాదు. ఒకటి ప్రధానంగా బీజేపీ అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి నరేంద్ర మోడీ నల్లధనాన్ని బయటికి తీసుకొస్తానన్నాడు. ఎక్కడ పోయింది నల్లధనం? ఎక్కడ తీసుకొచ్చారు? ఇవాళ ఆ నల్లధనం ఉన్నటువంటి అంబానీ కావచ్చు, అంబానీ ఇంకా ఉన్నటువంటి వాళ్ళను మీ చేతులు వేసుకొని మీ సంకలు వేసుకొని వాళ్ళ సంకలో మీరు మీ సంకలో వాళ్ళు ఉంటే నల్లధనం ఎక్కడ బయటకు వస్తుంది? పూర్తిగా అవినీతిలో కూడుకుపోయినటువంటి బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి
ఓటేసేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో మాత్రం 100% వాళ్ళు లేదు.